హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల కంట్రీస్ గురించి తెలుసుకుందాము. సో మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల మనకి 22 కంట్రీస్ ఉంటాయి. మరి 22 కంట్రీస్ నేర్చుకోవాలంటే అవసరం లేదు. అట్లీస్ట్ మీరు ఒక 10 కంట్రీలు నేర్చుకున్నా లేదా 5 కంట్రీలు నేర్చుకున్నా మీరు ఎలిమినేషన్ అనేది చేయొచ్చు. అది ఎలిమినేషన్ ఎలా చేయాలో అనేది నేను యూపీఎస్సీ పీవైక్యూస్ లింక్ చేసి మరి చూపిస్తాను. ఈ వీడియో సేవ్ చేసుకుని వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. సో ప్రీవియస్గా మనం క్యాస్పియన్ సీ గురించి డిస్కస్ చేసాం, బ్లాక్ సీ గురించి, రెడ్ సీ గురించి అండ్ అలాగే డెడ్ సీ గురించి కూడా డిస్కస్ చేసాం. కాబట్టి ఆ 4 షార్ట్స్ చూస్తే మీకు ఇది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఇక్కడ కనిపించేది మెడిటరేనియన్ సీ. సో మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మనం డివైడ్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏషియా కంట్రీస్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల ఉన్నాయి. సో ఫస్ట్ మనకి సిరియా, లెబనాన్, సిప్రస్, ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్, ఈ 5 కంట్రీలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడానికి కూడా నిమోనిక్ తెచ్చాను. సి క్లిప్ అని గుర్తుపెట్టుకోండి. సి క్లిప్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సిరియా అండ్ సి ప్రొనౌన్సియేషన్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. సో సి క్లిప్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సిరియా, క్లిప్లో మనకి సిప్రస్, లెబనన్, ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్ గుర్తుపెట్టుకోండి. ఇది మన ఏషియన్ కంట్రీస్. ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ ఒకటి ఉంది, టర్కీ. ఈ టర్కీ చూసుకున్నట్లయితే మనకి బోత్ ఏషియా కింద వస్తుంది అలాగే యూరోప్ కింద వస్తుంది. టర్కీ పైన మనకి బ్లాక్ సీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. టర్కీ కింద మెడిటరేనియన్ సీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిరియా ఉంది అండ్ రిమైనింగ్ కంట్రీస్ అండ్ ఇరాక్ ఇక్కడ మధ్యలో ఉంది చూడండి. సో నెక్స్ట్ చూద్దాం రండి. సో చూడండి, టర్కీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్, ఆల్రెడీ మనం చూసుకున్నాం కదండి, బ్లాక్ సీకి మరియు మెడిటరేనియన్ సీకి మధ్యలో ఉంది. సో ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ ఏషియన్ డస్ నాట్ ఓపెన్ అవుట్ టు ద మెడిటరేనియన్ సీ అని చెప్పేసి అన్నారు. మన సి క్లిప్ మనం గుర్తుపెట్టుకున్నారు కదండి. సి క్లిప్లో సిరియా వచ్చేసింది, క్లిప్లో సిఎల్ఐపిలో మనకి లెబనాన్ నుండి అండ్ ఇజ్రాయెల్ కూడా ఉంది. కాబట్టి జార్డన్ ఇలా ఎలిమినేట్ చేయొచ్చు. లేదా మీరు నా ప్రీవియస్ షార్ట్ చూసుకున్నట్లయితే డెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి జిప్ అనే ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాం. జే ఫర్ జార్డన్, ఐ ఫర్ ఇజ్రాయెల్ అండ్ మనకి పీ ఫర్ ప్యాలెస్టైన్. జార్డన్ అనేది మనకి ఎక్కడ కూడా మెడిటరేనియన్ సీకి టచ్ అవ్వట్లేదు. కనీసం మీకు ఆ జార్డన్ తెలిసినా మీరు ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట, మిగతా 3 ఆప్షన్స్. సో నెక్స్ట్ చూడండి, మెడిటరేనియన్ సీ ఇస్ ఎ బార్డర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నారు. మళ్ళీ ఇక్కడ మనం సీ క్లిప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడే చెప్పుకున్నాం జార్డన్ అనేది మనకి మెడిటరేనియన్ సీకి టచ్ అవుతుందని చెప్పేసి. సో 1 ఎలిమినేట్ చేసుకున్న మీరు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకోవచ్చు అండి. లేదా మీకు సి క్లిప్ అనే దాంట్లో చూసుకున్నట్లయితే సిరియా ఉంది, లెబనాన్ ఉంది, అది మనందరికీ తెలుసు. ఇరాక్ అనేది లేదు, ఎందుకంటే ఇరాక్ మనకి ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉంది. కాబట్టి ఇలా మీరు ఎలిమినేట్ చేసుకున్నా కానీ మీరు ఆన్సర్ వచ్చేసి 3 and 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ చూసుకున్నట్లయితే 5 కంట్రీస్ టచ్ అవుతున్నాయి మనకి మెడిటరేనియన్ సీకి. దాని షార్ట్ కట్ ఏంటంటే తాలం అని గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ తునీషియా, ఏ ఫర్ అల్జీరియా, ఎల్ ఫర్ లిబియా, ఈ ఫర్ ఈజిప్ట్ అండ్ ఎం ఫర్ మొరాకో. నెక్స్ట్ చూడండి, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీ యొక్క నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాలెడ్జ్ ఈజ్ షేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.